రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఇక శాఖల విభజన పంపకాలపై దృష్టి పెట్టింది సర్కార్. ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు, విద్యుత్ పంపకాలు ఎలా చేయాలన్న విషయంపై ఇప్పటికే జీఓఎంకు రిపోర్ట్ ఇచ్చింది. ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యారు. శాఖల విభజనపై 14 సబ్ కమిటీలతో పాటు ఒక ఎఫెక్స్ కమిటీని కూడా నియమించారు. హైదరాబాద్ లో కేంద్రీకృతమైన ఉద్యోగులను వికేంద్రీకరిస్తేనే అభివృద్ధికి బాటలు వేయొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,80,000 ఉద్యోగులున్నట్లు గుర్తించారు. లెక్క తేలని వారు మరో 2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం ఎన్ని ఫైళ్లున్నాయి, ఏ రాష్ట్రానికి ఏ ఫైళ్లు కేటాయించాలనే దానిపై విస్తృతంగా చర్చించారు. వీటన్నింటినీ ఆయా జిల్లాలకు చెందిన అధికారులే గుర్తించి సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మరోవైపు అన్ని ఫైళ్లను కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. విభజనకు సంబంధించి ప్లానింగ్ కార్యదర్శి టక్కర్, R&B ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు కమిటీలకు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఇక కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలతో 2 రాష్ట్రాలకు వర్తించే ఆస్తి, అప్పులను తేల్చనున్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన నివేదికను కూడా సీఎస్ సిద్ధం చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మహంతి కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో అపాయింట్మెంట్ తేదీపై చర్చ జరగనుంది. హైదరాబాద్ లో ఉండే ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల పంపిణీ అంతా గవర్నర్ ఆధీనంలోనే జరగనుంది. సచివాలయంలో ఏ రాష్ట్రానికి ఏ బ్లాకులు కేటాయించాలన్న దానిపై కూడా గవర్నర్దే తుది నిర్ణయం. సీఎస్, ఇతర ప్రభుత్వ కార్యదర్శులు కేవలం నివేదికలు మాత్రమే ఇస్తారు. నిర్ణయం మాత్రం కేంద్ర హోంశాఖ, గవర్నర్లే తీసుకుంటారంటున్నాయి సచివాలయ వర్గాలు. విభజన వేళ సంస్కరణలపై కూడా దృష్టి సారించారు అధికారులు. నష్టాల్లో ఉన్న కార్పొరేషన్లను షట్ డౌన్ చేయడంతో పాటు ఉద్యోగులు ఎక్కువగా ఉన్న చోట కోత పెట్టడంపై చర్చిస్తున్నారు. అదేవిధంగా సరిగ్గా పనిచేయని శాఖలపై కొరడా జులిపించే విధంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.